ఇప్పుడు ప్రెజెంట్ నువ్వేం చేస్తున్నావు? ఒకటి రెండు సినిమాలు చేస్తున్నాను, అంటే చిన్న చిన్న రోల్సే. అంటే మొన్న రీసెంట్లీ నేను బాలకృష్ణ గారి మూవీ చూసినప్పుడు ఐ అండర్స్టూడ్, ఒక హిట్ సినిమాలో మనం ఒక 10 seconds 15 seconds చిన్న రోల్ ప్లే చేసిన ఆడియన్స్ నిన్ను ఆ హిట్ సినిమాలో ఆ 10 seconds చూసినా వెరీ హ్యాపీ. ఇప్పుడు వచ్చే మూవీలో మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతామా? ఐ థింక్ సో. ఇంకా చాలా పెద్ద సినిమా అని విన్నాను నేను. ఇట్స్ 100 crore or 1000 crore మ్యాథ్స్ రాదు తెలీదు, బట్ ఇట్స్ బిగ్ ఫిల్మ్. రే 1000 కోట్ల సినిమాలో విష్ణుప్రియ చేస్తుంది రా, రెడీగా తెలీదు. ఇట్స్ అ వెరీ బిగ్ ఫిలిం, బట్ ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు బికాస్ హీరో పార్ట్ అంతా తీసేసుకుంటున్నారు. దాని తర్వాత మా సెక్షన్కి వస్తారు. సో చేసిన తర్వాత కానీ ఐ వోంట్ అండర్స్టాండ్, బట్ ఐ ఫీల్ ఇట్స్ ఎ రిజిస్టరింగ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కొంచెం రూడ్ క్యారెక్టర్, హీరోయిన్ ఏడిపిస్తాను నేను. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ అ గుడ్ గర్ల్, బట్ ఇట్స్ ఓకే. ఎలాగా నేను మంచి అమ్మాయినని మీకు తెలుసు కదా, సినిమాలో నటిస్తే బ్యాడ్ గర్ల్ లాగా నన్ను తిట్టుకోరు. విష్ణు అంటే మా అందరికి క్యూటే. యా లక్కీలీ. నీకు నచ్చే హస్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి విష్ణు? కంపల్సరీ హీ షుడ్ బి అ ఈషా మెడిటేటర్, వేదాల గురించి తెలుసుండాలి. డాన్స్ సింగింగ్ కూడా వస్తే వెరీ గుడ్. కుకింగ్ అట్లీస్ట్ బేసిక్ సర్వైవ్ అవ్వడానికి అన్నం పెట్టడం, పప్పు ఇవన్నీ కావాలి. వస్తాడా ఇలాంటి ఇన్ని క్వాలిటీస్ ఉండే అబ్బాయి? అంటే వస్తే చేసుకుందాం, లేకపోతే సన్యాసం పుచ్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నీకు నచ్చిన అబ్బాయి రాకపోతే నువ్వు ఇంకా వెళ్ళిపోతావా? ఐ ఆల్వేస్ గాట్ దట్ విజన్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. అంటే వెన్ ఐ విల్ బి 50 or 58 అప్పుడే మనం హరే కృష్ణ మూమెంట్లో కానీ దేంట్లో అయినా కలిసిపోదాం అనేది ఐ ఆల్వేస్ విజువలైజ్. నేను గుండుతో తులసి మాల వేసుకొని భగవద్గీత గురించి చెప్తూ ఐ ఆల్వేస్ గాట్ దట్ విజన్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. ఇప్పుడు కొంచెం ఎదిగాక బ్రహ్మకుమారీస్ని అంటే కలిస్తే అక్కడ వెళ్ళిపోదాము, లేకపోతే కాశీలో వెళ్దామా, లేకపోతే అలా ఐ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ మై సెల్ఫ్. సో మొత్తానికి అసలు విష్ణు నువ్వు ఇంత చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచే శ్రీకృష్ణుడి అంటే లార్డ్ కృష్ణాస్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ మీ అనుకుంటా. నన్ను మా మమ్మీ పెట్టిన హాస్టల్లో భగవద్గీత అనేది ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్తో పాటు ఇంకా స్పెషల్ గీతా ప్రెస్ ప్రోగ్రామ్స్లో చాంటింగ్కి ఐ వాజ్ ద వన్ గర్ల్ హూ వాజ్ రిప్రజెంటింగ్. అంటే 3-4 girls ఉన్నారు, దాంట్లో ఐ వాజ్ ఒక అమ్మాయి హూ వాజ్ రిప్రజెంటింగ్ మై స్కూల్. సో ఆ భగవద్గీత చాంటింగ్ ఐ థింక్ unknowingly chanting also, that was changing something in me, and when the right time came different transformations happened. Of course ఏ ట్రాన్స్ఫర్మేషన్ అవటానికైనా ఒక మంచి గట్టిగా దేవుడు నిన్ను భూమిలోకి పాతేసి దెన్ హీ విల్ మేక్ యూ రైజ్ అనమాట. సో నువ్వు భగవద్గీత మొత్తం చదివేసావా విష్ణు? మొత్తం చదవలేదు, అంటే ఈచ్ క్లాస్లో దే యూస్ టు టీచర్స్ డిఫరెంట్ సెక్షన్స్, బట్ నేను అవన్నీ మర్చిపోయాను. ఓకేనా, అసలు మా కోసం ఒక్క శ్లోకం ఏదైనా గుర్తుందా? ఓకే, అన్ని శ్లోకాలు చెప్పలేను, జస్ట్ వన్ శ్లోక ఐ టెల్. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. అమ్మో, నాకు తెలిసి నెక్స్ట్ నీకు ఏ దేవిశ్రీ ప్రసాద్ గారో ఫోన్ చేసి ఒక పాట పాడాలి విష్ణు అని చెప్పేసి. సో మా స్కూల్లో కరెంట్ పోయినా ఏం పోయినా వీ యూస్ టు సింగ్ లైక్ ఐగిరి నంది, మహిషాసుర మర్దిని కానీ, లింగాష్టకం కానీ. ఐగిరి నందిని నా ఫేవరెట్ విష్ణు, నా కోసం ఒక్క చిన్నది ఐగిరి నందిని. ఐగిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. చాలా బాగా ఇంట్లో పాడుతూ ఉంటావు విష్ణు నువ్వు ఇలా? ఐ డూ సమ్ అదర్ చాంటింగ్. కొంచెం మహిషాసుర మర్దిని తగ్గించేసా, ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి పాడటం వల్ల నాలో అగ్రెషన్ కూడా చాలా పెరిగిపోయింది. ఎవరైనా ధర్మానికి విరుద్ధంగా ఎవరైనా ఆడవాళ్ళని ఇఫ్ దే ట్రైంగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆర్ సంథింగ్, వాళ్ళ కోసం గొడవ పడపోయినా నాలో ఒక కోపం వచ్చేసి ఒక శక్తి, ఐ ఫీల్ లైక్ రియలీ లైక్ సో వెరీ అగ్రెసివ్ అనమాట. అండ్ మా ఇంట్లో
కొంచెం నేను అలానే అగ్రెసివ్గా బిహేవ్ చేసేదాన్ని. దెన్ ఐ అండర్స్టూడ్, ఎవరో చెప్పారు ఈ శ్లోకం ఎక్కువ పాడితే ఇట్ ట్రిగర్ ద అగ్రెషన్ ఇన్ యూ అంటే కొంచెం ఫ్రమ్ దెన్. సో ఇట్స్ బీన్ 5 years నేను తగ్గించేసాను. నిజమేనా? అంటే ఈ సాంగ్ పాడితే అంత లోపల ఐ ఆల్సో ఫెల్ట్ అంటే అమ్మవారు అంటే ఏదైనా చూస్తే దిస్ ఇస్ ఆల్సో నెగిటివ్ థింగ్స్ ఏదైనా చూస్తే ఇంకా నచ్చదు. నెగిటివిటీ ఎవరైనా మోసం చేస్తున్నారు, ఎవరైనా తొక్కేస్తున్నారు, వాళ్ళు మంచి వాళ్ళు అయ్యుండి దిల్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ ఆర్ అడ్వాంటేజ్ కదా, వాళ్ళకి ఏం తెలియక వాళ్ళని తీసుకొని వాళ్ళకి మాయ మాటలు చెప్పి చేస్తే అది నాకు తెలిస్తే ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్. ఐఎమ్ జస్ట్ లైక్ ఉగ్ర రూపం నాలో ఇలా. ఎప్పుడైనా జరిగిందా అలాంటిది? ఎప్పుడైనా ఫేస్ చేసావా? సో మెనీ. ఐ వాజ్ వెరీ అగ్రెసివ్ పర్సన్ వేరే వాళ్ళ కోసం కూడా. అసలు గోవాలో అయితే ఇలా ఇంకా నాలోన రౌడీ అనమాట. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. డోర్లు బాధేసి ఒక అమ్మాయి పాపం లాంగ్వేజ్ రాదు, అమ్మాయితో అన్నీ కొంచెం యునో స్టీమీ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు అమ్మాయికి తెలియకుండానే. అసలు అమ్మాయికి చెప్పారా మీరు, అమ్మాయితో మాట్లాడారా, అమ్మాయికి ఇలా ఇక్కడ కెమెరా పెడుతున్నారని మీరు అడిగారా, ఇవన్నీ అడిగితే వాళ్ళు లేదు అని చెప్పేసి నేను అలా ఎలా చేస్తారు, 70 మొత్తం అసలు ఐ త్రూ థింగ్స్ అండ్ యూ జస్ట్ కాంట్ ఇమాజిన్ వాట్ ఆల్ ఐ డిడ్. అండ్ అప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్ పోతే ఆ అమ్మాయిని ఎవరో చేస్తుంటే నీకేందుకు నువ్వు పోసుకొని రావచ్చు కదా, నేను అన్నీ ఆయన తట్టుకోలేదు. సో మెనీ థింగ్స్ ఐ డన్. యా. నువ్వు ఎక్కువ నమ్మే దైవం ఎవరు విష్ణు? ఐ బిలీవ్ ఆల్ గాడ్స్ రా. అంటే ఏ టైంకి ఏ దేవుడు నాకు హెల్ప్, ఇప్పుడు గణేశుడు నాకు ఒక రూపంలో హెల్ప్ చేస్తారు, అమ్మవారు నాకు ఒక రూపంలో హెల్ప్ చేస్తారు, వెంకటేశ్వర స్వామి, శివుడు, కుమారస్వామి, లైక్ ఇన్ డిఫరెంట్ సినారియోస్ దే ఆర్ ప్రొటెక్టింగ్ మీ. ఇట్స్ లైక్ మనకి బాబాయ్, పిన్ని, అత్త, ఒక ఫ్యామిలీ. యా. సో ఫర్ మీ నాకు దీస్ గాడ్స్ ఆర్ మై ఫ్యామిలీ. They do it in that way also. I'm like Ganeshud nannu, he'll make sure I go to this temple and he'll be in a way that na dreams lo gaani or na vision lo Ganesh de nanu ikkadiki divert chesadu or ee temple ki vachela chesadu because I'll receive different energies. Ante Ganeshud appudu Ganesh temples ki kaadu, Venkateswara Swami temple ko lekapothe Kumar Swami temple ko, ante manam ఏ ఎనర్జీ దగ్గరికి వెళ్తే మనం it will help us that minute ani ala those energies will keep guiding us also. అంటే ఇదంతా రిసీవ్ అవ్వడానికి చాలా అలర్ట్ గా, కాన్షియస్ గా కూడా ఉండాలి. సో మొత్తానికైతే నీ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారు అంటే దేవుళ్ళు మాత్రమే.